బెడ్రూమ్ ఎంట్రీ అవుతున్నాము. ఇలా ఎదురుకుండానే డోర్కి అల్మారాలు ఉన్నాయి. ఇదో ఇలా ఉంది. దెన్ విండో విత్ మిర్రర్ ఇన్ కిడ్స్ రూమ్. తర్వాత ఇలా వాళ్ళు వుడ్ తోటి కవర్ చేసేసారు. ఇట్ సైడ్ వాల్, మళ్ళీ డోర్ బ్యాక్. సో ఇలా బయటికి వెళ్తాం. అది మాస్టర్ బెడ్రూమ్. అమ్మ కనిపిస్తుందా నీకు? ఇందాక చూపించానే రూము, అదంతా మాస్టర్ బెడ్రూమ్. ఓకేనా? ఇది ఇప్పుడు హాల్లో డైనింగ్ టేబుల్. ఇది క్రాకరీ యూనిట్. ఇదేమో కిచెన్ కి విండో. దట్ ఈస్ ద కిచెన్ ఇన్సైడ్. అండ్ ఇది ఇక్కడ మీకు వార్డ్రోబ్స్ ఈవెన్ ఇన్ ద హాల్. ఇది హాల్ బాల్కనీ. ఆపోజిట్ బిల్డింగ్ అనిపిస్తుందా? అది ఇది ఒక చిన్న యూనిట్ ఫర్ షోకేస్ లాగా హాల్. తర్వాత ఇక్కడి నుంచి మీకు ఇది దేవుడు నాన్న ఇలా మందిరం బ్లూ కొట్టించి పెయింట్, మీకు అక్కడ ఓన్లీ వైట్ ప్లేట్స్ పెట్టించారు. కానీ ఇది గెస్ట్ బెడ్రూమ్. ఇది మెయిన్ డోర్. ఇదేమో అక్కడ టీవీ ర్యాక్. ఇది ఈ ఎంట్రీ ఇప్పుడు చూస్తున్నావు చూడు, అది నేను ఇందాక చూపించిన 2 రూమ్స్. అటు సైడ్ లెఫ్ట్కి మాస్టర్ బెడ్రూమ్, రైట్కి కిడ్స్ రూమ్. ఇదేమో క్రాకరీ యూనిట్ ఇందాక చూపించా కదా, అది. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది దేవుడిది. గ్లాసెస్ తోటి నాన్న కొన్ని స్టెప్స్ పెట్టారు ఇక్కడ, అన్ని పెద్ద విగ్రహాలు పెట్టడానికి. కిందేమో ఒక బెంచ్ వస్తుంది చిన్నది. ఇది గెస్ట్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇది ఇంకా క్లీనప్ కొంచెం అవ్వలేదు. ఇది కిటికీ. ఇదేమో మామూలు వాల్స్. ఇది జనరల్గా ఇది ఒక అక్కడ ఉండే డోర్స్. ఇది వార్డ్రోబ్. ఇక్కడ ఇంకా డైనింగ్ టేబుల్ చైర్స్ క్లీనప్ కోసం ఇక్కడ పెట్టించారు. ఓకే, దిస్ ఇస్ ద గెస్ట్ రూమ్. ఇది ఇక్కడి నుంచి హాల్ వ్యూ చూసావా? డైనింగ్ టేబుల్ అండ్ క్రాకరీ యూనిట్. అది ఇప్పుడు మనం కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇలా వచ్చినప్పుడు ఇలా ఇక్కడ ఆపోజిట్లో నీకు వాష్ బేసిన్ వస్తుంది. ఇది బాత్రూమ్. ఇక్కడ నీకు కిచెన్ విండోలోంచి, హాల్ విండోలోంచి కిచెన్ చూసాం కదా, కిచెన్ విండోలోంచి హాల్. ఇలా ఓపెన్ కిచెన్ ఉంటుంది. ఇదిగో కిచెన్, వార్డ్రోబ్, చిమ్నీ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇలా వస్తుంది సింపుల్. ఇక్కడ కిచెన్లో అక్కడ బాల్కనీ వస్తుంది. ఈ బాల్కనీలో అక్కడ అది స్టోర్ రూమ్ చిన్నది. ఇదేమో వాష్ ఏరియా. ఇక్కడేమో ఇంకా క్లీన్ చేయాలి. ఇదేమో వాషింగ్ మెషిన్ ఏరియా. ఓకే, ఇక్కడ ఒక ర్యాక్ కూడా పెట్టారు సర్ఫ్లు అవి పెట్టుకోవడానికి. ఇదిగో బట్టలు ఆరేసుకోవడానికి రాడ్. ఓకే, ఇక్కడి నుంచి వ్యూ బయటికి. దిస్ ఇస్ ద వ్యూ. అక్కడ లాస్ట్లో గ్రీన్ కలర్ కనిపిస్తుందా, అది క్లబ్ హౌస్ 2. మా ఇంటి ఎదురుకుండా ఉండే క్లబ్ హౌస్ 2. దిస్ ఇస్ ద వ్యూ ఫ్రమ్ యువర్ కిచెన్ బాల్కనీ. ఓకే, లెట్స్ గో టు ద హాల్ బాల్కనీ అండ్ సీ. ఇది ఇప్పుడు ఇక్కడ హాల్ వచ్చిందా, హాల్ బాల్కనీ వ్యూ చూపిస్తాను చూడు. హాల్ బాల్కనీ ఇలా వస్తుంది.
చక్కగా తొట్టెలు పెట్టుకోవడానికి చిన్నగా ప్రొవిజన్ ఉంది. దట్ ఈస్ యువర్ మాస్టర్ బాల్కనీ, మాస్టర్ బెడ్రూమ్ బాల్కనీ. అండ్ దిస్ ఇస్ ద వ్యూ ఫ్రమ్ యువర్ హాల్ బాల్కనీ. ఇదిగో దట్ అక్కడ ఇదిగో కార్లు పార్కింగ్ అయ్యాయి, ఇలా ఉంది. అది న్యూ కన్స్ట్రక్షన్ వెనకాల వస్తుంది కదా, అది వేరే వాళ్ళ కాలనీ లోదా కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. ఇదిగో ఇదేమో ఇలా లెఫ్ట్ సైడ్ చివరికి ఉండే లేన్ ఎండింగ్లోకి వెళ్తే మా బిల్డింగ్ సైడ్కి వెళ్ళిపోతాం. మెయిన్ రోడ్ కనిపిస్తుందా, వెహికల్స్ వెళ్తున్నాయి, జూమ్ చేయనా, అదిగో వెహికల్స్ వెళ్తున్నాయా, అదిగో వెహికల్స్, మెయిన్ రోడ్ అదే అన్నమాట. ఇది జూమ్ చేశాను. ఇగో ఎంట్రీ కిందనే మీ బిల్డింగ్ కిందే ప్లే ఏరియా. ఆర్యన్ ఎప్పుడు ఇంక ఇక్కడే ఉంటాడు వస్తే. సో బాల్కనీ నుంచి మీ హౌస్ వ్యూ ఇలా ఉంది. ఇది డైనింగ్, అది వాల్ యూనిట్, ఇది మెయిన్ డోర్, దిస్ ఇస్ ద కిచెన్ ఎంట్రీ. అతను నిలబడ్డాడు కదా, అది కిచెన్ ఎంట్రీ. ఓకే, ఇంకా వాల్ యూనిట్, ఇది వాల్ యూనిట్. ఓకే, దిస్ ఇస్ ద క్రాకరీ యూనిట్, డైనింగ్ టేబుల్. వైలెట్ అండ్ పర్పుల్ డిఫరెన్స్ తెలుస్తుందిరా. డెప్త్స్లో పర్పుల్ వేసాము, లైట్ లావెండర్ కలర్ హాల్లో వేసాము, మొత్తం ఇల్లంతా ఇలాగే వేసాము. ఓకే, గుడ్ టైమ్, ఎంజాయ్, కమ్ సూన్.